మీకు తెలుసా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత చెందిన గుడులు? 10. కోనేశ్వర ఆలయం, కొండగట్టు, తెలంగాణ. వాస్తవం. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు కొండగట్టులోని ఒక కొండపై ఉంది. ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రదేశంగా మారింది. ప్రత్యేక వాస్తవం. ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణం మరియు కొండగట్టు హనుమాన్ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఇది భక్తులను ఆశీర్వాదం కోసం ఆకర్షిస్తుంది. చారిత్రక వాస్తవం. కుతుబ్ షాహీ రాజవంశం పాలనలో సుమారు 16వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతారు. 9. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, వేములవాడ, తెలంగాణ. వాస్తవం. ఈ పురాతన ఆలయం లార్డ్ రాజరాజేశ్వర స్వామికి, శివుని రూపం, అంకితం చేయబడింది మరియు ఇది తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రత్యేక వాస్తవం. వేములవాడ ట్యాంక్లో పుణ్యస్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. చారిత్రక వాస్తవం. ఈ ఆలయం 9వ శతాబ్దంలో చాళుక్య రాజులచే స్థాపించబడింది మరియు గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. 8. రామప్ప దేవాలయం, పాలంపేట్, తెలంగాణ. వాస్తవం. ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం శివునికి అంకితం చేయబడింది మరియు దాని క్లిష్టమైన వాస్తుశిల్పం మరియు అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక వాస్తవం. ఈ ఆలయం ఇసుకరాయితో నిర్మించబడింది మరియు హిందూ దేవతల వివరణాత్మక శిల్పాలను కలిగి ఉంది. ఇది ఒక నిర్మాణ కళాఖండంగా మారింది. చారిత్రక వాస్తవం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో కాకతీయ రాజవంశంచే నిర్మించబడింది మరియు దాని ఇంజనీరింగ్ నైపుణ్యానికి, ముఖ్యంగా నిర్మాణంలో ఉపయోగించిన తేలియాడే ఇటుకలకు ప్రసిద్ధి చెందింది. 7. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ధర్మపురి, తెలంగాణ. వాస్తవం. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేయబడింది. ఇది క్లిష్టమైన వాస్తుశిల్పం మరియు నిర్మలమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ప్రత్యేక వాస్తవం. ఈ ఆలయం సీతాపార్వతి శిల్పకళకు ప్రసిద్ధి చెందింది మరియు చరిత్ర మరియు వాస్తుకళ ఔత్సాహికులు తప్పక సందర్శించవలసినది. చారిత్రక వాస్తవం. చాళుక్య రాజవంశం కాలంలో 10వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం అనేక శతాబ్దాలుగా పుణ్యక్షేత్రంగా ఉంది. 6. జగన్నాథ దేవాలయం, అన్నవరం, ఆంధ్రప్రదేశ్. వాస్తవం. ఈ ఆలయం జగన్నాథ భగవానుడికి, విష్ణువు యొక్క రూపం, అంకితం చేయబడింది మరియు ఇది ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రత్యేక వాస్తవం. ఈ ఆలయం పంపా నది ఒడ్డున ఉంది మరియు చుట్టుపక్కల ఉన్న కొండల యొక్క సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది. ఈ ఆలయం ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథ ఆలయానికి సమానమైన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. చారిత్రక వాస్తవం. ఈ ఆలయం 1933లో పరోపకారి శ్రీ రత్నగర్భచే నిర్మించబడింది మరియు ఇది ఈ ప్రాంతంలో ప్రధాన ప్రార్థనా స్థలంగా అభివృద్ధి చెందింది. 5. భద్రకాళి ఆలయం, వరంగల్, తెలంగాణ. వాస్తవం. భద్రకాళి దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం తెలంగాణలోని పురాతన మరియు అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇది ఒక కొండపైన ఉంది మరియు చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది. ప్రత్యేక వాస్తవం. ఈ ఆలయాన్ని కాకతీయ రాజవంశం నిర్మించిందని నమ్ముతారు మరియు ఇది స్థానికులకు మరియు పర్యాటకులకు ముఖ్యమైన ప్రదేశం. చారిత్రక వాస్తవం. ఈ ఆలయం దాదాపు 9వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుని పాలనలో నిర్మించబడింది. 4. యాదగిరిగుట్ట దేవాలయం, యాదాద్రి, తెలంగాణ. వాస్తవం. ఈ ఆలయం విష్ణువు అవతారమైన లక్ష్మీ నరసింహునికి అంకితం చేయబడింది. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలలో ఇది ఒకటి. ప్రత్యేక వాస్తవం. ఈ ఆలయం కొండపై ఉంది మరియు పైనుండి దృశ్యం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల క్రింద ఆలయ పునర్నిర్మాణం దాని పురాతన మూలాలను నిలుపుకుంటూ ఆధునిక అద్భుతంగా మారింది. చారిత్రక వాస్తవం. ఈ ఆలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది మరియు భగవంతుడు స్వయంగా ఆశీర్వదించాడని నమ్ముతారు. 3. శ్రీశైలం మల్లికార్జున దేవాలయం, ఆంధ్రప్రదేశ్. వాస్తవం. నల్లమల కొండలలో ఉన్న ఈ ఆలయం మల్లికార్జున, శివుని రూపం మరియు భ్రమరాంబ దేవతకు అంకితం చేయబడింది. భారతదేశంలోని శివుని 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ప్రత్యేక వాస్తవం. శ్రీశైలం శైవులు మరియు శాక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం.
ఇది శివ మరియు శక్తి రెండింటి అనుచరులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. చారిత్రక వాస్తవం: ఈ దేవాలయం వేల సంవత్సరాల నుండి ప్రధాన యాత్రా స్థలం మరియు మహాభారతం వంటి పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. 2. కనకదుర్గ ఆలయం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. వాస్తవం: ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పూజ్యమైన దేవతలలో ఒకరైన కనకదుర్గా దేవికి అంకితం చేయబడింది. ఇది విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ఉంది. ప్రత్యేక వాస్తవం: ఈ ఆలయం వార్షిక పండుగ దుర్గా నవరాత్రికి ప్రసిద్ధి చెందింది. ఇది మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది. చారిత్రక వాస్తవం: ఈ ఆలయం వాస్తవానికి 7వ శతాబ్దంలో సాలంకాయన్ రాజవంశం పాలనలో నిర్మించబడింది మరియు కాలక్రమేణా విస్తరించబడింది. 1. శ్రీ వెంకటేశ్వర ఆలయం, తిరుమల, ఆంధ్రప్రదేశ్. వాస్తవం: ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో ఒకటి. ఇది వెంకటేశ్వర స్వామికి, విష్ణువు యొక్క రూపం, అంకితం చేయబడింది. ఈ ఆలయానికి ఏటా లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు మరియు దేవత కోరికలను మంజూరు చేస్తుందని నమ్ముతారు. ప్రత్యేక వాస్తవం: ఆలయం 50,000 రూపాయలు కోట్లకు పైగా సంపదను కలిగి ఉంది మరియు ప్రసిద్ధ తిరుపతి లడ్డూతో సహా భక్తులు సమర్పించే నైవేద్యాలు దాని ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం. చారిత్రక వాస్తవం: ఆలయ చరిత్ర 2000 సంవత్సరాల నాటిది మరియు దీనిని చోళ రాజవంశం నిర్మించింది మరియు తరువాత విజయనగర రాజులచే విస్తరించబడింది.